సో హాయ్, ఎంతమందికి అంటే వాట్ ఆర్ యూ రైటింగ్ అనేది క్లియర్ ఐడియా ఉంది? వాట్ ఈస్ ఆర్బీఐ గ్రేడ్ బి అని? ఓకే, సో ఈ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఏంటంటే యూజువల్లీ దేర్ ఆర్ 4 మెయిన్ రెగ్యులేటరీ బాడీస్. బ్యాంకింగ్కి ఆర్బీఐ, స్టాక్ మార్కెట్కి సెబీ, ఇన్సూరెన్స్కి ఐఆర్డిఐ అండ్ పెన్షన్ ఫండ్స్కి పిఎఫ్ఆర్డిఐ అండ్ ద రీసెంట్ రెగ్యులేటరీస్ ఐఎఫ్ఎస్సిఏ గిఫ్ట్ సిటీకి. ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్ని ఎగ్జామ్స్ పెడతాయి. యూజువల్గా నబార్డ్, ఐఎఫ్ఎస్సిఏ, సెబీ గ్రేడ్ ఏ నుంచి రిక్రూట్ చేసుకుంటాయి, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ నుంచి. ఆర్బీఐ మాత్రం గ్రేడ్ బి నుంచి రిక్రూట్ చేసుకుంటుంది. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ ఆర్బీఐ అసిస్టెంట్, బట్ వీ కాంట్ కాల్ ఇట్ గ్రేడ్ ఏ. ఓకే, ఆర్బీఐ ఒకటే మేనేజర్ లెవెల్ నుంచి రిక్రూట్ చేసుకుంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మీ అందరు యూపీఎస్సీ బ్యాక్గ్రౌండా? అవునా? సో మీకు ఆర్బీఐది మేజర్గా తెలిసిన ఫంక్షన్ ఏంటి? మానిటరీ పాలసీ. అవునా? సో మానిటరీ పాలసీ ఇస్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ. రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ సూపర్విజన్, తర్వాత కాయిన్ అండ్ మింటింగ్, అంటే మనకి కరెన్సీ ప్రింటింగ్ అండ్ ఆల్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇలా. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో యూ కెన్ బి పోస్టెడ్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ యాజ్ ది ఆర్బీఐ గ్రేడ్ బి మేనేజర్. ఓకే, యూ స్టార్ట్ ఎట్ గ్రేడ్ బి and you can go up to whatever level your age and the government permits. Okay, so that is what RBI grade B is. You get recruited as a manager and you can allot it to any department. And if you have any banking background or meer evana banking exams, diplomas chesunte, you will be attached to banking regulation or banking supervision. Okay, this is the background for your exam. So RBI grade B lo, and one of the very good jobs, it pays very well, allowances చాలా బాగుంటాయి, ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి, ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ బికాజ్ 5 days వర్క్ వీక్. సో ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. మీరు కొంచెం ఇప్పుడు మీకు October 18th కదా గ్రేడ్ phase 1. తెలుసా ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఎగ్జామ్లో? ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఆ డోర్ కొంచెం ఫుల్గా క్లోజ్ చేయండి. త్రీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, హలో, phase 1 is for 200 marks. And phase 2 is for 300 marks. Interview is for 75 marks. మీ మేజర్ కాంపిటీషన్ ఇక్కడ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 1 lakh people have written phase 1 and 900 were selected for phase 2. Most of the people will get eliminated in phase 1 and for interview 200 were selected. Out of them 67 got job. So competition is going to be tough because people from banking background వాళ్ళ డ్రీమ్ జాబ్ ఇది. మీ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్తో బాగా టచ్లో ఉంటారు మీరు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే phase 1లో జనరల్ అవేర్నెస్లో మనం యూపీఎస్సీకి అలా చదవం. యూపీఎస్సీకి నార్మల్గా మనం ఎలా చదువుతాం? సపోజ్ ఈరోజు ఏదైనా ఒక సపోజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేశారనుకోండి, మనం ఏం చదువుతాం? మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు, ఇది చదువుతాం. ఆర్బీఐలో అన్నిటికన్నా ఎక్కువ మినిమం సపోర్ట్ ప్రైస్ దేనికి పెరిగింది అని అడుగుతాడు. దట్ ఈస్ వేర్ ద షిఫ్ట్ హ్యాపెన్స్ మీ ప్రిపరేషన్లో. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలని. లెట్ స్టార్ట్ విత్ phase 1. ఎవరికైనా ఐడియా ఉందా phase 1లో ఏమేమి ఉంటాయి టాపిక్స్ అని? మీ అందరూ అప్లై చేశారు కదా? జనరల్ అవేర్నెస్ ఆర్ జిఏ. అండ్ దెన్ ఇంగ్లీష్. మీకు ఎగ్జామ్లో కూడా ఇదే ఆర్డర్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. తెలుసా? సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, సెక్షనల్ టైం ఉంటుంది.
ఆ టైం రన్ అవ్వగానే మీ టైమర్ ఆఫ్ అయిపోయి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతారు. యూ కాంట్ గో బ్యాక్. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ aptitude. General awareness is for 80 marks, English is for 30 marks, reasoning is for 60 marks, and quantitative aptitude is for 30 marks. Total 200 marks. And general awareness ki meeku iche time 25 minutes. You have to answer 80 questions in 25 minutes. And English 30 questions, time will be 25 minutes. For reasoning 45 minutes. And for quantitative aptitude again 25 minutes. So total 120 minutes. That is your scheme of phase 1. General awareness lo emuntayi chuddam. Okay. So general awareness ki oka advantage undi. If you prepare well and you score somewhere around like 40 to 45, you will safely cross the overall cutoff. Sectional cutoff untadi. Okay. ప్రతి సెక్షన్ కి కట్ ఆఫ్ క్లియర్ చేయాలి మీరు. దాంతో పాటు ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ కట్ ఆఫ్ వాజ్ లైక్ 67 ఆర్ సంథింగ్, 68 సమ్వేర్ అరౌండ్ లైక్ దట్. ఎందుకు అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నార్మలైజేషన్ ఈ ఎగ్జామ్లో. షిఫ్ట్స్ వైజ్ జరుగుతుంది. సో దే ఈక్వేట్ త్రూ అంటే ఈక్వలైజ్ చేస్తారు స్కోర్స్ని నార్మలైజేషన్ చేసి. టఫ్ షిఫ్ట్ కనుక మీకు వస్తే యు ఆర్ లక్కీ దట్ యువర్ మార్క్స్ విల్ ఇంక్రీజ్. కానీ మీ మార్క్స్ తగ్గొచ్చు కూడా నార్మలైజేషన్లో. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సో 1 year నేను రాసినప్పుడు ఐ కుడ్ ఓన్లీ ఆన్సర్ 4 or 5 questions in quant because the paper was very tough. But somehow sectional cut-off కన్నా చాలా ఎక్కువ వచ్చినాయి because of normalization. So that's how this exam works. Okay. And make no mistake, quant reasoning టఫ్గా ఉంటాయి. They won't be easy. మన CSAT లెవెల్లో అయితే ఉండవు. They will be a bit higher than that. ఓకే, ఎస్పెషల్లీ క్వాంట్. సో జనరల్ అవేర్నెస్లో ఇందాక చెప్పాను కదా, యూజువల్గా అలా అడుగుతాడు. అండ్ బ్యాంకింగ్వి కూడా అడుగుతాడు. సపోజ్ ఎవరైనా ఒక న్యూ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు ఏదైనా న్యూ క్రెడిట్ కార్డ్ న్యూ ఫీచర్స్తో లేకపోతే ఏఐ ప్రాంప్ట్ ఏదైనా లాంచ్ చేశారనుకోండి, ఇట్ కెన్ బి ఆస్క్డ్. ఓకే. సో అండ్ ఒక్కొక్కసారి ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడగచ్చు. దేర్ విల్ బి క్వశ్చన్స్ లైక్ దట్. సో ట్రివియల్ డీటెయిల్స్ ఉంటాయి. Facts are important, especially economic and financial. ఫైనాన్షియల్ అంటే మీకు బ్యాంకింగ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ రావచ్చు, ఏవైనా రావచ్చు. ఓకే. అండ్ సపోజ్ ఇఫ్ ద పిఎం ఆర్ ప్రెసిడెంట్ హ్యాస్ విజిటెడ్ ఎనీ కంట్రీ, వాటి క్యాపిటల్స్ అడగచ్చు, కరెన్సీ అడగచ్చు. ఓకే. ఇవి పక్కన పెట్టేస్తే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ నోటిఫికేషన్స్. ఆర్బీఐ నోటిఫికేషన్స్ అని చూపిస్తాను మీకు. మీరు ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్తే నోటిఫికేషన్స్, ఓకే, దీని కింద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్, మాస్టర్ డైరెక్షన్స్, మాస్టర్ సర్క్యులర్స్ అని అన్నీ ఉంటాయి. మాస్టర్ డైరెక్షన్స్ అండ్ మాస్టర్ సర్క్యులర్స్ మీకు phase 2కి ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు చూడండి, పేమెంట్ అగ్రిగేటర్. మనం యూపీఎస్సీకి అయితే ఏం చదువుతాం? పేమెంట్ అగ్రిగేటర్కి మాక్సిమం లైసెన్స్ ఎవరు ఇస్తారని అడుగుతాం, ఆర్బీఐ ఇస్తుంది. ఓకే. బ్యాంక్స్ పేమెంట్ అగ్రిగేటర్స్ అయితే సెపరేట్గా లైసెన్స్ అవసరంలా. బట్ బ్యాంక్స్ కాకుండా వేరే ఎంటిటీస్ ఏమైనా సరే పేమెంట్ అగ్రిగేటర్ అవ్వాలనుకుంటే ఆర్బీఐ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. సో మీరు ఇది ఓపెన్ చేస్తే
సో నార్మల్గా ఎనీ యాక్ట్ లాగే బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఇవి తీసేస్తే a bank does not require authorization to carry out payment aggregator business. A non-bank entity shall seek authorization for operating as a PA by submitting an application through online portal. And ikkada chudandi question. An entity regulated by any of the financial sector regulator shall apply along with a NOC from such regulator. Idi meeku question adagachu. Within how many days of obtaining that NOC? That can be a question. Okay? సో మీరు చదివినప్పుడు బ్లైండ్గా చదువుకు వెళ్ళిపోకుండా వాట్ కెన్ బి ఏ క్వశ్చన్, దట్ ఈస్ హౌ యూ షుడ్ రీడ్ నోటిఫికేషన్స్. ఎందుకంటే దే ఆర్ లెంగ్దీ, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెంగ్దీ. కొన్ని మీకు అవసరం లేదు అంటే జస్ట్ మీరు చదువుతూ స్కిప్ చేసేయచ్చు, బట్ దట్ కెన్ బి ఏ క్వశ్చన్. అండ్ ఇంకోటి, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ గో క్రేజీ అండ్ ప్లే విత్ యూ, నేను ఏం అడగచ్చు అంటే ఆల్రెడీ నాకు ఇఫ్ ఐఎమ్ క్యారింగ్ లైక్ నేను ఆల్రెడీ క్యారింగ్ అవుట్ సమ్ బిజినెస్ లైక్ పేమెంట్ అగ్రిగేటర్, ఆల్రెడీ అలాంటి బిజినెస్ నేను ఏదైనా క్యారీ చేస్తుంటే ఐ ఇంటిమేట్ ఆర్బీఐ. మిమ్మల్ని ఎలా అడగచ్చు అంటే ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ హూ నీడ్స్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ టు క్యారీ అవుట్ ద బిజినెస్ ఆఫ్ పేమెంట్ అగ్రిగేటర్. దట్ కెన్ బి ఏ క్వశ్చన్. సో లాస్ట్ 3 months, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 6 months నోటిఫికేషన్స్ చూడాలి మీరు. ఓకే, అండ్ ఇది చూడండి, క్యాపిటల్ రిక్వైర్మెంట్. An entity seeking authorization to commence or carry on PA business shall have a minimum net worth of 15 crore. That can be a question. If there is a number, there can be a question. That is how RBI works. RBI Grade B exam works. Okay? Ivi kaakunda, there is something else called master directions. Ivi meeku చాలా ఓల్డ్వి ఇవి, సో రీసెంట్వి ఉంటే చూసుకోండి. ఇవి చూడండి, మాస్టర్ సర్క్యులర్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయండి. వాళ్ళకి ఎప్పుడు రెగ్యులేట్ చేయాలనిపిస్తే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బి, ఈ మాస్టర్ సర్క్యులర్స్ మీరు phase 1కి చూడకండి, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఆఫ్ యూ గెట్ సెలెక్టెడ్ ఫర్ phase 2, గో త్రూ దిస్. ఓకే, సో మాస్టర్ సర్క్యులర్స్ కూడా సేమ్. మేజర్గా వై డూ దే డూ దట్ ఈస్ బికాస్ ఆఫ్ విత్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవాల్వింగ్, రైట్? సో our regulation should also catch up. RBI is a regulatory body. It regulates our banking and primary market. ప్రైమరీ మార్కెట్లో మనీ మార్కెట్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ప్రైమరీ మార్కెట్లో ఎన్ని మార్కెట్స్ ఉంటాయి? అయిందా ఎకానమీ క్లాస్? ఓకే, క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ ఉంటాయి. క్యాపిటల్ మార్కెట్ని సెబీ రెగ్యులేట్ చేస్తే మనీ మార్కెట్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఆర్బీఐ ఇస్ ఎ రెగ్యులేటర్. సో ఎవాల్వింగ్ టెక్నాలజీస్తో, ఎవాల్వింగ్ డెవలప్మెంట్స్తో అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని హౌ టు ఎన్ష్యూర్ దట్ అవర్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈస్ నాట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై దీస్ డెవలప్మెంట్స్. దట్ ఈస్ వై ఆర్బీఐ ఇష్యూస్ పీరియాడిక్ నోటిఫికేషన్స్. ఓకే, ఓకే, ఇది కంపల్సరీ అట్లీస్ట్ 6 monthsవి చూడాలి మీరు. సో 6 months అంటే మీకు మంత్కి ఒక 2-3 ఉండొచ్చు, లేదంటే మీ టైం బాగోపోతే 6-7 ఉండొచ్చు. ఇప్పుడు ఇది సెప్టెంబర్ కాబట్టి ఏప్రిల్ నుంచి చూడాలి, బట్ ముందు నుంచి వెనక్కి వెళ్ళండి. ఓకే, ముందు నుంచి వెనక్కి, ముందు సెప్టెంబర్ చూడండి, తర్వాత ఆగస్ట్ చూడండి, అలా మార్చ్ వరకు ఏప్రిల్ వరకు చూడండి. మీకు ఎలాగో టైం లేదు ఇప్పుడు, దిస్ ఇస్ ఆల్రెడీ 19th, రైట్? యూ హ్యావ్ అ మంత్. సో నన్ను అడిగితే ఫార్మ్ అ గ్రూప్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్, డిస్ట్రిబ్యూట్ యువర్ వర్క్. ఒకళ్ళు ఒక మంత్ చేస్తే ఇంకొకళ్ళు ఒక మంత్, కామన్ పారామీటర్స్ పెట్టుకోండి, ఏమేమి డీటెయిల్స్ నోట్ చేయాలని. అందరూ ఓకే ఇది ఉంటే ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోవాలి అని అందరూ యూనిఫామ్ స్పెసిఫికేషన్స్ పెట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని షేర్ చేసుకోండి. దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ ఫినిష్ యువర్ సిలబస్ ఇప్పుడు చదవాలంటే మాత్రం. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ నోటిఫికేషన్స్ తర్వాత స్కీమ్స్ ఎలా అడుగుతారంటే, సపోజ్ ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన, మనకు క్యాష్ ఇన్పుట్ ఇస్తాం కదా, క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తాం కదా ఫార్మర్స్కి.
సపోజ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఎక్కడైనా ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారనుకోండి, దే కెన్ గో క్రేజీ అండ్ ఆస్క్ ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత, లేదంటే ఏ ప్లేస్ లో రిలీజ్ చేశారు అలా కూడా అడగచ్చు. సో స్కీమ్ రిలేటెడ్ అలాంటి ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రొవైడెడ్ లాస్ట్ 3 months లో జరిగింది. లాస్ట్ 3 months సెప్టెంబర్, ఇన్ఫాక్ట్ మీరు అక్టోబర్ 18th ఎగ్జామ్ అంటే అట్లీస్ట్ అక్టోబర్ 10th to 12th వరకు కూడా చదవాలి. దే కెన్ సర్ప్రైజ్ యూ, బికాస్ ఐబీపీఎస్ కదా పేపర్ ఇచ్చేది, లాస్ట్ 1 week వరకు కూడా అడుగుతారు. సో సెప్టెంబర్, ఆగస్టు, జూలై, అంటిల్ జూలై ప్రిపేర్ అవ్వాలి మీరు ఇవన్నీ. అండ్ స్కీమ్స్ ఎలా చదవాలంటే వెరీ డీటెయిల్డ్గా చదవాలి. సపోజ్ దెర్ ఈస్ ఎ స్కీమ్ లైక్ నరేగా అండ్ దే ఫోకస్ మోర్ ఆన్ సోషో ఎకనామిక్ ఇష్యూస్ మీద ఉన్న స్కీమ్స్, పావర్టీ ఇష్యూస్, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్ లైక్ పిఎం విశ్వకర్మ, ఎనీ ఏంటంటారు ఫార్మింగ్ లో మనం ఏదైనా ఫార్మింగ్ లో ఏదైనా ఒక స్కీమ్ ఇచ్చినా, సో ఇలాంటివన్నీ అడుగుతారు అండ్ వెరీ డీటెయిల్డ్ గా అడుగుతారు. సపోజ్ నరేగా ఉందనుకోండి, నరేగాలో ఎలా అడగచ్చు అంటే, నరేగా ఈజ్ రైట్ టు వర్క్, రైట్? డిమాండ్ చేస్తే వర్క్ ఇవ్వాలి. సో ఇఫ్ డిమాండ్ చేసి ఎన్ని రోజుల్లో వర్క్ ఇవ్వకపోతే మీరు వాళ్ళకి అలవెన్స్ పే చేయాలి. దట్ ఎన్ని డేస్ కెన్ బి ఏ క్వశ్చన్. ఎంత అలవెన్స్ ఇవ్వాలి, డైలీ వేజ్ కి ఎంత పర్సెంటేజ్ అలవెన్స్ ఇవ్వాలి, దట్ కెన్ బి ఏ క్వశ్చన్. phase 1 లో మాత్రం కంపల్సరీ మినిస్ట్రీ చదవాలి, స్పెసిఫికేషన్స్ చదవాలి, అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా స్కీమ్ కి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ స్కీమ్. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, సపోజ్ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఉందనుకోండి, దాంట్లో ఒక ఫ్యామిలీలో ఇంతమంది మాత్రమే బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్, అండ్ ఫ్యామిలీని డిఫైన్ చేస్తారు స్కీమ్ లో. వాట్ కెన్ బి కాల్డ్ అ ఫ్యామిలీ? అన్మ్యారీడ్ చిల్డ్రన్ అంటిల్ దిస్ ఏజ్ ఫ్యామిలీ అంటారు అనుకోండి. మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి, సో దీంట్లో ఎవరు ఎలిజిబుల్ స్కీమ్ కి, లేదా ఎవరు ఎలిజిబుల్ కాదు, దట్స్ హౌ దే ఆస్క్ స్కీమ్స్. ఓకే, మనకి యూపీఎస్సీలో అయితే అడగరు. సో మీరు స్కీమ్స్ లైక్ లిటరలీ లాస్ట్ 3 months ఎలా చదవాలంటే, లైక్ మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేయాలి ఈ స్కీమ్. ఎందుకంటే 25 minutes టైం ఉంటుంది మీకు, యూ కాంట్ ఈవెన్ గో బ్యాక్. అండ్ దే రీసెంట్లీ స్టార్టెడ్ ఆస్కింగ్ మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ లాస్ట్ 2 years లో. ఇది వరకు అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉండేది, జస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఓకే, ఇది తెలీదు, నెక్స్ట్ తెలియదు, బికాస్ ఫ్యాక్ట్స్ కదా, మనం అనలిటికల్ గా వర్క్ చేసేది కూడా ఉండదు, వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 80th క్వశ్చన్కి వెళ్ళేసరికి టైమర్ రెడ్ లో ఉంటుంది, లాస్ట్ 1 minute చూపిస్తూ ఉంటుంది. సో ఫ్యాక్ట్స్ మీరు చాలా క్రాకింగ్ phase 1 ఈస్ ది టఫెస్ట్ జాబ్ ఆర్బీఐ గ్రేడ్ బికి. phase 1 క్రాక్ చేస్తే phase 2 ఇది కేక్ వాక్ యాక్చువల్లీ. phase 1 దగ్గరే చాలా, అంటే phase 2 బాగా రాయగలిగి చాలా బాగా చెప్పగలిగి కూడా phase 1 దగ్గర ఎలిమినేట్ అయిపోతారు చాలా మంది, బికాస్ ఆఫ్ దిస్ మైండ్ గేమ్. ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంటుంది ఎగ్జామ్ లో, బికాస్ టైమర్ రన్ అవుతా ఉంటుంది పక్కన. ఎస్పెషల్లీ క్వాంట్ రీజనింగ్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ రాకపోయి లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్ లో ఆన్సర్ రాలేదు, టైం చూస్తే 15 minutes అయిపోయి ఉంటుంది. ఒక పక్క మన బ్రెయిన్ మనల్ని తిడతా ఉంటుంది, 15 minutes వేస్ట్ చేసావు, సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, మనం ఏం చేయాలి అని. దట్ ఈస్ హౌ దిస్ ఎగ్జామ్ ప్లేస్ విత్ యువర్ మైండ్. ఓకే, సో స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందాక చెప్పాను కదా, రీసెంట్ గా న్యూస్ లో ఉండి పిఎం కానీ ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్ కానీ వెళ్ళి అక్కడ ఏదైనా ఒక లాంచ్ చేశారు, రిలీజ్ చేశారంటే దట్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, స్కీమ్స్ అయిపోయిన తర్వాత ఎనీ ఇంపార్టెంట్ మీట్స్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ సపోజ్ వరల్డ్ బ్యాంక్ ఈవెంట్ ఏదైనా జరిగింది, ఐఎంఎఫ్ ఈవెంట్ ఏదైనా జరిగింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈవెంట్ ఏదైనా జరిగింది, సో అవి ఎక్కడ జరుగుతాయి, లేదంటే వరల్డ్ బ్యాంక్ గురించి ఫ్యాక్చువల్ డీటెయిల్స్, ఐఎంఎఫ్ గురించి ఫ్యాక్చువల్ డీటెయిల్స్. దే ఆర్ ఫాండ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. సో ఇది మీకు యాక్చువల్లీ కొంచెం మీకు టైం ముందు స్టార్ట్ చేయగలుగుంటే ఇప్పుడు కూడా ఏం కాదు, ఇఫ్ యూ డూ దట్ థింగ్ స్మార్ట్లీ, ఇప్పుడు కూడా యూ కెన్ కవర్ ఆల్ దీస్ థింగ్స్ ప్రొవైడెడ్ యూ ఫార్మ్ టీమ్స్ అండ్ యూ డిస్ట్రిబ్యూట్ వర్క్ అమాంగ్ యూ. సో వీటికి సోర్సెస్ ఏంటి? యూ షుడ్ బై అ కోర్స్,
వాళ్ళు అన్ని కంపైల్ చేసి నీ చేతిలో పెడతారు, యూ షుడ్ సిట్ అండ్ బై హర్ట్. లేదు ఐ డోంట్ వాంట్ టు బై ఏ కోర్స్ అంటే there is a website called Affairs Cloud. They have monthly PDFs you have to buy, and if you don't want to buy, you can. ఏమైంది ఇక్కడ? ఓకే, సో ఇది అఫైర్స్ క్లౌడ్ వెబ్సైట్ అయితే మీరు నేను ఐ డోంట్ వాంట్ టు బై మంత్లీ పీడిఎఫ్స్, విల్ సిట్ అండ్ మేక్ నోట్స్ అంటే డే వైజ్ ఉంటాయి. యూ కాంట్ కాపీ పేస్ట్, మీకు కాపీ పేస్ట్కి అలో చేయదు అది, మీరు రాసుకోవాలి, ఆప్షన్ లేదు. సో ఒకరోజు చూద్దాం మీరు ఎలాంటి వాటి మీద ఫోకస్ చేయాలో చూద్దాం. ఓకే, సో PM has visited Madhya Pradesh. He launched something called Swasth Nari Sashakt Parivar Abhiyan. Suppose Nenu RBI wanted to ask you a question, IBPS wanted to ask you a question. So, Swasth Nari Sashakt Parivar Abhiyan ekkada launch chesaru? PM ekkada launch chesarante there is a place called Dhar. That can be a question. Or else they can ask you about Swasth Nari Sashakt Parivar Abhiyan. It is being held from 17 September to 2nd October. యూజువల్గా ఫోర్ట్ నైట్ కండక్ట్ చేస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే సో 15 days ఈ డేట్స్ అడగచ్చు. అండ్ ఈ ఈవెంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రధాన మంత్రి మాతృవందన యోజన 15 lakh బెనిఫిషరీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ సుమన్ సఖీ చాట్ బాట్ రైజ్ అవేర్నెస్ ఆన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ద పర్పస్ ఆఫ్ ద చాట్ బాట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ PM మిత్ర పార్క్ వాజ్ లాంచ్డ్ ఇన్ ధార్. సపోజ్ ఎన్ని మిత్ర పార్క్స్, యూజువల్గా దే వర్ ప్రపోజ్ టు బి అరౌండ్ 7 మిత్ర పార్క్స్ కదా, బట్ ఐ థింక్ పెంచినట్టున్నారు. సో ధార్లో లాంచ్ చేశారు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డీటెయిల్. దట్ ఈస్ వాట్ యూ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ దిస్ పారా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇవి మీరు నోట్ చేసుకోవాలి, బికాస్ యూ కాంట్ కాపీ పేస్ట్. అండ్ అది ఇంతే కాదు, ఫుల్ న్యూస్ అంటాడు, చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆది కర్మయోగి అభియాన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ది ట్రైబల్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీషియల్స్కి స్కిల్ డెవలప్మెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సపోజ్ మీకు ఆది కర్మయోగి, యూజువల్గా మీకు ఫేజ్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ కాల్డ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంది ఒక మీట్ అయింది దావోస్లో. మీట్ అయినప్పుడు వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆ కంట్రీ సెట్ ది స్టేట్మెంట్. హూ సెట్ ది స్టేట్మెంట్ అని అడిగారు. We all thought Prime Minister, and we all thought Prime Minister, but it was what is her name? కాదు ఆవిడ మొన్న ఎలక్షన్స్లో గెలవలేదు. ఆవిడ సీరియల్స్ లాక్ చేస్తారు కదా, ఇప్పుడు సాస్ బహు సమ్ సీరియల్ వస్తుంది ఆవిడది. అదేరా ఆవిడ యాక్ట్రెస్ ఉంటారు కదా. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్. స్మృతి ఇరానీ, ఎగ్జాక్ట్లీ. సో షీ సెడ్ దోస్ వర్డ్స్. Okay, so that was the question. I know, and in finance and management paper, they asked about Millennium Development Goals, not Sustainable Development Goals. Okay, that's how it plays with you. And sometimes they can ask chief ministers and governors also. So, ilanti events lo, I know. నెక్స్ట్ మారిషస్ PM విజిట్ టు ఇండియా. మారిషస్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి, మారిషస్ కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి. అంతకన్నా క్రేజీగా అడగడు. డీప్ జాగ్రఫీకి వెళ్ళి మారిషస్ పక్కన ఉన్న వాటర్ బాడీ ఏంటి, దాని అటాల్స్ ఏంటి, అవి అడగడు. సో అవి గుర్తుపెట్టుకోక్కర్లేదు మీరు. మాట్లాడకండి అమ్మ లాస్ట్లో.
ఈ బైలేటరల్ మీటింగ్ లో ఇండియా అనౌన్స్డ్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ 680 million. ఆ నంబర్ ఇంపార్టెంట్ మీకు phase 1 GAకి. ఈ ప్రాసెస్ ఇందులో మిగతా ఏమీ అవసరం లేదు, బట్ ఐ థింక్ హీ హైలైట్స్ ఆల్సో వర్త్ USD 680 million ఫర్ మారిషస్. దిస్ నంబర్ కెన్ బి ఇంపార్టెంట్. ఓకే, ఇది నాట్ సో ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ AI స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అట్ గ్రాఫిక్ హీరో యూనివర్సిటీ ఇన్ ఉత్తరాఖండ్. దట్ ప్లేస్ కెన్ బి ఇంపార్టెంట్. మిగతా ఎవరు లాంచ్ చేశారు, ఏ ప్లేస్, ఎక్కడ, చాలు. ఇక్కడ ఇది చాలు. అదిగో ఎగ్జామ్ హింట్స్, వాట్, హూమ్, వేర్. మీరు ఇవే కీవర్డ్స్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. వాట్, వేరు, హూమ్, వై అవసరం లేదు. వాట్, వేరు, హూమ్ మాక్సిమం. దీస్ కెన్ బి యువర్ క్వశ్చన్స్ ఇన్ phase 1. ఎందుకంటే అంత లాజికల్ గా అనలిటికల్ గా phase 1 లో అడగడు, అండ్ మోస్ట్లీ ఫ్యాక్చువల్. అండ్ మీకు అంత ఆలోచించే టైం కూడా ఉండదు, ఇది ఫ్యాక్టా అనలిటికల్ అని. మీరు అది చూసి ఇది రాదు పక్క వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటుంది, బికాస్ యూ డోంట్ నో లాస్ట్ వరకు ఏం జరుగుతుందో. అండ్ మనం యాక్చువల్ కింద రివ్యూ అని ఒక బటన్ ఉంటుంది, ఆ రివ్యూకి మార్క్ చేసుకుంటే ఒకవేళ మీ అదృష్టం బాగుండి మీరు చాలా బాగా రాసి లాస్ట్లో టైం మిగిలితే యూ కెన్ రివ్యూ. వెనక్కి వెళ్ళి మేబీ లాస్ట్ మినిట్ లో ఏదైనా మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ లేకపోతే ఏదైనా ఫ్లూక్ పెట్టాలంటేనో యూ కెన్ గో. సో ఆ మార్క్ ఫర్ రివ్యూ కూడా చూసుకోండి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు. ఓకే, MNRE నోటిఫైడ్ నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ. మీరు UPSC కూడా చదువుంటారు కరెంట్ అఫైర్స్. This can be important. Project developers can secure exploration permits and leases up to 30 years under national policy for geothermal energy. What is the long term lease period? 30 years. That can be a question. So మీరు అర్థమైంది కదా ఇప్పుడు ఎలాంటివి చూడాలో. ఇలాంటివి చదవాలి, ఇలానే చదవాలి. అండ్ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో ఇక్కడ స్టార్ట్ చేసింది. అండ్ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ వర్డ్ RBI, యూ షుడ్ స్టడీ. RBI sets up new internal mechanism to review regulations periodically. ఏమీ లేకపోతే ఎప్పటి నుంచి అని అడుగుతాడు, ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. October 1st. అంటే అలా అనిపిస్తుంది అండి, చదవడం స్టార్ట్ చేస్తే కొంచెం బాగానే అనిపిస్తుంది. మీకు ఇప్పటి వరకు అలవాట్లేదు కదా ఇలా చదవడం. ఐ కెన్ అండర్స్టాండ్ ది అప్రిహెన్షన్, బట్ యాజ్ ఐ సెడ్ నథింగ్ ఈజ్ అంటే స్కేరీగా అనిపిస్తుంది, బట్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ అంత స్కేరీగా ఉండదు. బికాస్ యూ హ్యావ్ 30 days లెఫ్ట్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ దట్ ఎగ్జామ్, యూజ్ దట్ 30 days. మీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేని చోట ఆలోచించకండి, భయపడకండి. ఎందుకంటే ఏం చేయలేరు మీరు భయపడినా. మీ ఎనర్జీ వేస్ట్, మీ టైం వేస్ట్, మీ మెంటల్ ఎనర్జీ పోతుంది. ఏమీ రాదు భయం వల్ల. సో భయపడుతూనే చేయండి. బికాజ్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే రిజల్ట్ మీద అంత ఫోకస్ పెట్టుకోకండి, అమ్మో వస్తుందో రాదు. బికాజ్ యూ హ్యావ్ 30 days. మీరు టైంని స్ట్రెచ్ చేయలేరు కదా. యు ఆర్ నాట్ క్రిస్టఫర్ నాలన్, సో యూ కాంట్ స్ట్రెచ్ యువర్ టైం. మీరు ఎంత టైం ఉంటే అంత టైంలోనే ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ డూ ఇన్ 30 days? వెళ్ళండి, రాయండి, ఫెమిలియరైజ్ అవ్వండి ఎగ్జామ్ ప్యాటర్న్తో. యూ విల్ అండర్స్టాండ్ కదా వాట్ ఈస్ దేర్ టు లూజ్. దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు 30 రోజులు చదివితే మీ ఫోకసింగ్ స్కిల్, మీ ఏంటంటారు నోట్ మేకింగ్ స్కిల్లో, లేకపోతే మీ మెమరీ స్కిల్లో ఎన్హాన్స్ అవ్వచ్చు. అంతకన్నా ఏం జరుగుతుందండి? ఏం జరగదు. సో చదవండి, ట్రై చేయండి. ఇది ఎందుకు నాతో ఇలా ఆడుకుంటుంది? అండ్ ఏ రెగ్యులేటరీ బాడీ అయినా సరే, నాట్ జస్ట్ RBI, మీకు 5 రెగ్యులేటరీ బాడీస్ చెప్పాను కదా, IFSCA, SEBI, IRDI, PFRDA అండ్ RBI. IRDA, బీమా సుగం వెబ్సైట్ ఫర్ డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్. పేర్లు కొత్తగా ఉంటాయి, ఐ నో, బికాజ్ యూఆర్ న్యూ టు దిస్. పేర్లు చాలా కొత్తగా ఉంటాయి. యాక్చువల్లీ ఎగ్జామ్ హింట్స్ ఉన్నాయి చూసారా, అట్లీస్ట్ ఇవి చూడండి. ఎగ్జామ్ హింట్స్ అని ఇచ్చాడు కదా ప్రతి చోట, అట్లీస్ట్ ఇవి ఫాలో అవ్వండి. యూ కాంట్ కాపీ పేస్ట్, బట్ అట్లీస్ట్ మీ నోట్ మేకింగ్ యూస్ కోసం ఇది వాడుకోండి.
ఓకే. ఈ ఏయూ కాస్మో క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, అది చదవక్కర్లేదు, ఎందుకంటే అది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని తెలిసిపోద్ది కాబట్టి అడగడు, యూజువల్ గా అడగడు అలాంటివి. బుక్ దొరకదండి మీకు. యూజువల్లీ ఏంటంటే ఐ డోంట్ నో, మన వాళ్ళు కోర్స్ స్టార్ట్ చేస్తారు అంటే చేసినా కూడా ఈ 30 days లో కవర్ చేయడం కష్టం. బట్ ఐ వుడ్ అడ్వైజ్, దేర్ ఆర్ థింగ్స్ లైక్ ఎడ్యూటాప్, క్రాక్ గ్రేడ్ బి లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. దే విల్ ఆఫర్ యూ మెటీరియల్. ఎవరైనా మీకు మెటీరియల్ ఆఫర్ చేయగలరు. మెటీరియల్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. సో మీరు నన్ను అడిగితే ఆ మెటీరియల్లో కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయి, మీకు అవి కూడా బుల్లెట్ పాయింట్ ఇంకింతే. ఎందుకంటే బికాస్ దే ఈవెన్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేం కదా, దిస్ కెన్ బి ఏ క్వశ్చన్ అండ్ దిస్ కాంట్ బి ఏ క్వశ్చన్ అని ఉండదు, చెప్పలేరు ఎవరు. మీకు మెటీరియల్ ఇచ్చినప్పుడు మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఏ డీటెయిల్ మిస్ అవ్వకూడదు అని ఉంటుంది. ఇది వస్తుందేమో, ఇది వస్తే పిల్లలు మిస్ అవ్వకూడదేమో, ఇదే థాట్ ప్రాసెస్ ఉంటుంది వెనకాల. కాబట్టి అది కూడా మీకు ఎక్స్టెన్సివ్ గానే ఉంటుంది. మీరు దానికైనా సరే సమ్ నోట్ మేకింగో లేకపోతే అబ్రిడ్జ్ చేసుకోవడమో యూస్ చేసి అలా ట్రై చేయాలి. ఓకే, చెప్తాను. అంత అయిపోయాక ఐ గివ్ యూ ద నేమ్స్, యూ కెన్ టేక్ ఇట్ డౌన్. ఓకే. అండ్ ఎకానమీ అండ్ బిజినెస్ ఇలాంటివి కూడా అడగచ్చు. యూజువల్ గా S&P ప్రకారం ఇండియాస్ జీడిపి ప్రొజెక్షన్ ఏంటి నెక్స్ట్ క్వార్టర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ కి, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 26 కి. యూజువల్ గా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, IMF ఇస్తుంది, SBI ఇస్తుంది, S&P ఇస్తుంది, ఫిచ్ ఇస్తుంది. ఇవన్నీ రేటింగ్ ఏజెన్సీస్ కదా, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్. S&P, ఫిచ్, మూడీస్ ఇవన్నీ రేటింగ్ ఏజెన్సీస్. సో వాళ్ళు ఎంత పెగ్ చేశారు జీడిపి పర్సెంటేజ్ ని ఇండియాకి, that can be an important detail. So S&P Global Report, India's GDP remains at 6.5% in financial year 26. So that can be a question. National Energy Conservation Awards for Content Creators and Influencers ever launch చేశారు. You should remember Bureau of Energy Efficiency, BE. దట్ కెన్ బి ఏ క్వశ్చన్. ఇది మీకు యూపీఎస్సీలో కూడా అడగచ్చు ఇలాంటివి, ఎందుకంటే నేను మొన్న ఎగ్జామ్ పేపర్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది, ఈవెన్ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. దీస్ థింగ్స్, ED of UN Women, Executive Director of UN Women. So who among the following was recently అని చెప్పి బ్రాకెట్ లో September 2025 ఇస్తాడు, was appointed as Executive Director of UN Women అని అడిగాడు అనుకోండి, you have to answer. Seema Sami Bahus. ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేమ్స్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేమ్స్ అంత తొందరగా మ్యాచ్ అవ్వవు. సో ట్రివియల్ గా ఏది కనబడుతుందో అది గుర్తుపెట్టుకోండి, యూ కాంట్ గో రాంగ్ దేర్. ఇలాంటివి కూడా అడుగుతారండి. దులీప్ ట్రోఫీ ఎవరు గెలిచారు, లేకపోతే కెప్టెన్ ఎవరు గెలిచిన టీమ్ కి. ట్రస్ట్ మీ, ఎవరు ఆన్సర్ చేయలేరు. అంటే దేర్ ఆర్ పీపుల్, ఉద్దండులు ఉన్నారు, 60s 65s వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, నా ఫ్రెండ్సే ఉన్నారు అంత తెచ్చుకున్న వాళ్ళు. కట్ ఆఫ్ పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాను నేను తిడతా ఉంటాను అప్పుడప్పుడు. బట్ ఉంటారు, తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అఫైర్ క్లౌడ్ దగ్గర పెట్టుకుని ఆ లాస్ట్ 3 months ది గట్టిగా చదువుతారు అనమాట. దట్స్ వాట్ దే డూ. ఇదోడు అడుగుతాడు, థీమ్ ఆఫ్ డేస్. డే ఏ రోజున అడగకపోవచ్చు, థీమ్ ఆఫ్ డే అడుగుతాడు, ఇంపార్టెంట్ డేస్. ఓకే, ఏదో ఒక్క పదం గుర్తుపెట్టుకోండి, అదే గుర్తుపెట్టుకుని అదే ప్రాక్టీస్ చేసి అదే దొరికే వరకు చూడండి, అంతే. సో ఇందులో సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. సో పేషెంట్ సేఫ్టీ డేకి యూజ్ సమ్ నిమోనిక్ ఆర్ సమ్ లాజిక్ అండ్ సే ఓకే సేఫ్ కేర్, అంతే, సింపుల్. నిజంగానే చాలా డేలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇయర్ లో 365 days ఏదో ఒక డే ఏదో ఒకటి చేస్తున్నారు వీళ్ళని అర్థం అవుతుంది. ఒక్కోసారి ఒకటే ఇద్దరు ముగ్గురు కూడా వాడుతూ ఉంటారు. సో డోంట్ ఫోకస్ ఆన్ డే, ఫోకస్ ఆన్ థీమ్స్. ఇలాంటి డీటెయిల్స్ కూడా. TN issues first state, TN becomes the first state to issue ID cards to women SHG members because it is the first state. అదేదో ఆల్రెడీ జరుగుతున్న దాంట్లో ఒక స్టేట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ డీటెయిల్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఇష్యూడ్ ID cards టు విమెన్ SHG మెంబర్స్. వాళ్ళ ఫేవరెట్ స్కీమ్స్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్, పావర్టీ ఎలివియేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, MSMEs,
ఎంఎస్ఎంఈస్ ఫైనాన్సింగ్ స్కీమ్స్ ఏమున్నా అడుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఒక డేని పట్టుకుంటే మీకు యాక్చువల్లీ అలవాటు అయ్యే వరకు టైం పడుతుంది ఈ నోట్ మేకింగ్. జస్ట్ స్టార్ట్ చేసి ట్రై చేయండి. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు కంప్లీట్ ద 3 months, బట్ ఇఫ్ యూ డూ దట్, మీరు బ్యాచెస్గా డివైడ్ అయ్యి ఒకరు 15 days చేయండి, ఒకరు 15 days చేయండి, ఎక్స్చేంజ్ ద నోట్స్, యూ ఆల్ కెన్ బెనిఫిట్. సో జిఏ మీరు ఇలాగే చదవాలి. స్కీమ్స్ చెప్పాను కదా ఇందాక, వికాస్ పీడియా కానీ మై స్కీమ్ డాట్ జిఓవి కానీ డీటెయిల్డ్గా చదవాలి. స్కీమ్ చెప్తాను, నేను రాస్తాను బోర్డు మీద. ఓకే, సో మీ సోర్సెస్ ఏంటంటే ఇవి సోర్సెస్ మీకు. ఓకే, ఇవేం వద్దు మేడం, మేము ఇవేం చెయ్యం, మాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే బై ఎనీ దీస్ కోర్స్ మెటీరియల్స్ చాలా ఉంటాయి. ఎడ్యూట్యాబ్, క్రాక్ గ్రేడ్ బి, అనుజ్ జిందల్, టార్గెట్ RBI, ఆలివ్ బోర్డ్. సో యూ కెన్ గో చెక్ ద ప్రైసెస్ అండ్ ఇందులో మీరు షేర్ చేసుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది కోర్స్ మెటీరియల్స్. ఇవి నోట్ చేసుకోండి. అయిపోయిందా? నోట్ చేసుకున్నారా అందరూ? మీకు ఈ 3 months చదివేసరికి 100% లవ్ మూవీలో చెప్పినట్టు ర్యామ్ ఎక్స్పాండ్ అవుతుంది మీకు తెలియకుండా. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూర్ గుడ్ విత్ ఇంగ్లీష్ గ్రామర్? జస్ట్ వర్కింగ్ గ్రామర్ అబ్బా, రూల్స్ అక్కర్లేదు. వర్కింగ్ గ్రామర్ అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఇందులో రాంగ్ ఏంటంటే చెప్పలేరా? చెప్తారు కదా, వర్క్ ఫామ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రెపోజిషన్ లో ప్రాబ్లం ఉండొచ్చు, చెప్పగలరు కదా, ఇంక్లూటివ్ గా చెప్పగలరు కదా రూల్స్ తెలియకపోయినా. సో ఇంగ్లీష్ లో ఏంటంటే మేజర్ గా సెంటెన్స్ కరెక్షన్స్ అడుగుతాడు. అండ్ ఒక సెంటెన్స్ ని పార్ట్స్ గా డివైడ్ చేసి జంబుల్ చేసి ఏ సీక్వెన్స్ లో అరేంజ్ చేస్తే ఒక కొహరెంట్ సెంటెన్స్ వస్తుంది అని అడుగుతాడు. ఓకే, ఇంగ్లీష్ యాక్చువల్ గా చాలా మందికి ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ పీపుల్ లైక్ మీ, ఇంగ్లీష్ హెల్ప్ మీ క్లియర్ ఓవరాల్ కట్ ఆఫ్. సో if you have good working knowledge of English grammar, you can safely get somewhere about 25 above. It's not a impossible thing అందులో, because I got 27 or 28 every time I wrote, and I have working knowledge of English. నేనేం టీచర్ని కాదు, నా గ్రామర్ రూల్స్ కూడా ఏం గుర్తులేవు. I just have working knowledge అంతే. మీరు హిందూ పేపర్ చదువుతారు కదా, ఆ వర్కింగ్ నాలెడ్జ్ కూడా సరిపోద్ది, టు బి ఫ్రాంక్. ఓకే, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ లో యూజువల్ గా ఎలా అడుగుతాడంటే సినోనిమ్స్ అడగచ్చు, సినోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్.
బ్లాంక్స్ ఇచ్చి అందులో ఏదైనా ఒక ఈడియం కానీ ఫ్రేజ్ కానీ ఫిట్ అవుతుందా, లేదంటే ఇన్ఫరెన్స్ అడగచ్చు. ఓకే, ఇది యూజువల్ గా అడగచ్చు మీకు ఇంగ్లీష్ లో. వీటితో పాటు ఈ అసంప్షన్స్ ఉంటాయి కదా మనకి, సీసాట్ లో అడుగుతాడు. అసంప్షన్స్ అమ్మా, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చి దీనికి అసంప్షన్ గా ఏది సూట్ అవుద్దని అడుగుతాడు కదా, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అసంప్షన్స్ ఆర్ కైండ్ ఆఫ్, ఇవి మీకు రీజనింగ్ లో కూడా ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి, రీజనింగ్ లో కూడా ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్ లో అడుగుతాడు, అసంప్షన్స్ మాత్రం ఇందులో అడుగుతాడు యూజువల్లీ. సో ఇది మెయిన్, అంతే. మాక్సిమం ఇవే ఉంటాయి నా మెమరీ ప్రకారం, బికాస్ యూ డోంట్ హ్యావ్ ప్రీవియస్ పేపర్స్ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి. ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏవి పేపర్స్ బయటకి ఇవ్వవు, ఆన్లైన్ లో ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటారు, మనకు చెప్పరు తర్వాత. సో యూజువల్ గా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి గుర్తుపెట్టుకోవడానికి వెళ్తారు ఎగ్జామ్ కి. సో దే డోంట్ మైండ్ అబౌట్ ఆన్సరింగ్, దే జస్ట్ రిమెంబర్ ద క్వశ్చన్స్ అంటాం. అలా ఎలా అంటే, ఒక 10 మంది వెళ్ళారనుకోండి, నువ్వు ఈ పార్ట్ గుర్తుపెట్టుకుని నేను ఈ పార్ట్ గుర్తుపెట్టుకుంటా, ఓన్లీ ఫర్ దట్ సేక్ వెళ్తారు వాళ్ళు. దట్ ఈస్ హౌ మెనీ పీపుల్ కెన్ గివ్. లేకపోతే మీకు రీజనింగ్ లో పజిల్స్ అని ఒక దరిద్రం ఉంటుంది. నేను దరిద్రం ఎందుకు అంటున్నానంటే, మీరు ఆన్సర్ చేయడం మొదలు పెడితే టైం అయిపోతుంటది, ఆన్సర్ రాదు. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం కదా, అరే ఇంత టైం అయిపోయింది కదా, చూద్దాం ఆన్సర్ వస్తే 6 క్వశ్చన్లు పెట్టచ్చని ఇంకా ట్రై చేస్తూ ఉంటాం. సో యూ హ్యావ్ టు బి గుడ్ విత్ రీజనింగ్, అది చెప్తాను ఇప్పుడు తర్వాత. సో ఇవి ఉంటాయి యూజువల్ గా ఇంగ్లీష్ లో. అయిపోయింది కదా, ఇది ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ, యూ కెన్ స్కోర్ వెరీ వెల్. అంటే ఐఎమ్ అ వెరీ ఏంటంటారు, లైక్ రియలిస్టిక్ పర్సన్. సో నేను అంత ఆప్టిమిస్టిక్ గా చెప్తున్నానంటే యూ కెన్ స్కోర్ వెరీ వెల్. నెక్స్ట్ రీజనింగ్ లో మీకు రీజనింగ్ టాపిక్స్ ఏమేమైతే ఉంటాయో వాటి అన్నిటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అన్నిటి మీద, బికాస్ యూ హ్యావ్ 60 క్వశ్చన్స్ అండ్ 45 minutes టైం. మీకు జిఏ ఇంగ్లీష్ మీరు చదివి మీరు ఎఫర్ట్ పెడితే ఒక పాయింట్ వరకు అయిపోద్ది. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్మార్ట్నెస్. మీరు ఎంత స్మార్ట్ గా నేర్చుకున్నారు, మీరు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తారు, వాడి పేపర్ ఎలా ఇచ్చాడు. సో దట్ వేరియబుల్ ఈజ్ ఎనీవే నాట్ ఇన్ యువర్ కంట్రోల్, నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, వాటి కోసం మనం ఏం చేయగలం అది చూద్దాం. అన్నీ ఉంటాయి, బట్ నా సజెషన్ ఏంటంటే, కీప్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ లాస్ట్. ముందు సాల్వ్ చేయకండి అవి. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇవి నేర్చుకోవాలంటే ఏం చేస్తారంటే, యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి ఆర్బీఐ గ్రేడ్ బి పజిల్స్ క్వశ్చన్స్ అని కొట్టండి. ప్రతి వెబ్సైట్ రన్ చేసే వాళ్ళు దాని గురించి దే టెల్ యూ సమ్ 3 or 5 మోడల్స్ కవర్ చేస్తారు ఎవ్రీ వీడియోలో. సాల్వ్ చేయండి, వాళ్ళతో పాటు సాల్వ్ చేయండి. తర్వాత గూగుల్కి వెళ్ళి వెతుక్కోండి, యూ కెన్ ఫైండ్ సమ్ క్వశ్చన్స్, సాల్వ్ దెమ్. ద మోర్ యూ సాల్వ్ దెమ్, ద బెటర్ యువర్ అప్రోచ్ వుడ్ బి. బట్ చాలా వేరియబుల్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే, యూజువల్ గా వీళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఇన్ని ఫ్లోర్స్ లో ఇంతమంది ఉంటారు, వాళ్ళకి ఈ కలర్ కార్స్ ఉన్నాయి, కార్ కలరు, కార్ కంపెనీ, ఏ ఫ్లోర్ లో ఎవరున్నారు, దీన్ని మీరు అరేంజ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ 45 minutes. దాంట్లో హార్డ్లీ మీకు 5 or 6 క్వశ్చన్స్ వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే, కీప్ దిస్ ఫర్ లాస్ట్. యూ కెన్ గెట్ ఈజీలీ సక్డ్ ఇన్ టు ఇట్. అదో బ్లాక్ హోల్ లాంటిది పజిల్. అంటే అన్లెస్ అంటిల్ మీకు రీజనింగ్ బాగా వచ్చి మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేసి పజిల్స్ ఆర్ లైక్ నేను బాగా సాల్వ్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది దేర్ స్ట్రెంగ్త్ పజిల్ సాల్వ్ చేయడం అనేది, నాకైతే కాదు. సో దట్ వాస్ నెవర్ మై స్ట్రెంగ్త్. సో సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ లాస్ట్. సో అంటే నేను మిమ్మల్ని ఏ రకంగా తీసుకుంటున్నానంటే, యూ హ్యావ్ అన్ యావరేజ్ నాలెడ్జ్ ఆఫ్ రీజనింగ్ అని అనుకుంటున్నాను నేను. యూ హ్యావ్ అన్ యావరేజ్ స్కిల్ ఇన్ సాల్వింగ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనుకుంటున్నాను. బికాస్ మీరు నేను ఒకటే పార్టీ అప్పుడు. సో ఇవి లాస్ట్ కి పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, ఈజీగా సాల్వ్ చేసేవి ఏంటంటే సిల్లాజిజమ్స్. ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ కూడా ఎలా అడుగుతాడంటే, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని మీద 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. బ్లడ్ రిలేషన్స్ కూడా
అండ్ డైరెక్షన్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూడడానికి భయం వేస్తుంది, బట్ చాలా ఈజీ నేర్చుకోవడం. యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఆల్సో. మీరు కొంచెం ఫాస్ట్ గా రాస్తే, ఫాస్ట్ గా సాల్వ్ చేయడం నేర్చుకుంటే ఇట్ విల్ గివ్ యూ గుడ్ మార్క్స్, ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో చూసి భయపడకండి, ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. అండ్ క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, ముందు పజిల్ ని పక్కన పెట్టి ఇవన్నీ, ఎందుకంటే సిలోజిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఈక్వాలిటీస్ ఆర్ వెరీ ఈజీ టు సాల్వ్. మీకు కొంచెం అలవాటు అయితే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కొంచెం అలవాటు అయితే, దే ఆర్ వెరీ ఈజీ టు సాల్వ్. సిలోజిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్ కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇనఫ్ ప్రాక్టీస్, దట్ కెన్ ఆల్సో బి హ్యాండిల్డ్ వెరీ ఈజీలీ. సో ఇవన్నీ కవర్ చేసాక మీకు టైం మిగులుతుంది కదా, ఫైండ్ పజిల్ విత్ లెస్ వేరియబుల్స్. 3 to 4 వేరియబుల్స్ కాకుండా 2 to 3 చదవండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మాత్రం మీ స్పీడ్ అండ్ యాక్యురసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్కి ఎంత ప్రాక్టీస్ చేశారనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూ నీడ్ టు బి వెరీ ఫాస్ట్ అండ్ యూ నీడ్ టు బి యాక్యురేట్. ఓకే, సో నా సజెషన్ అది. ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేయగలిగేవి, ఎందుకంటే మీరు సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందరూ కరెక్ట్గా పెట్టేది మనం తప్పు పెట్టకూడదు. అందరికన్నా 1-2 బాగా పెట్టి రావాలి. సో ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. ఇవి అందరు పెట్టగలుగుతారు, బేసిక్ డీసెంట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు పెట్టగలుగుతారు ఇది. కాబట్టి ముందు ఇవి సాల్వ్ చేసేయండి. బికాస్ విత్ పజిల్ మీకు కాస్ట్ బెనిఫిట్ రేషియో తక్కువ ఉంటుంది ఒక్కోసారి. If you get one thing wrong, your entire puzzle can go wrong and you can lose. Negative marking ఉంది already, 1/4 of the thing is negative mark. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీరు ఎగ్జామ్లో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఒక్కొక్క టాపిక్ తీసి యూట్యూబ్లో ఆ టాపిక్ చూసి, క్లాసెస్ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, గో త్రూ దోస్ క్లాసెస్, లెర్న్ దెమ్, ప్రాక్టీస్ దెమ్. అందుకే అంటున్నా, మీరు జిఏకి ఎక్కువ టైం పెట్టేసుకుంటే ఇవన్నీ మిస్ అయిపోతారు. సో మీరు గ్రూప్స్గా ఫామ్ చేసుకుని జిఏ డివైడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంగ్లీష్కి బుక్ ఏదైనా కావాలి అంటే టిఎంహెచ్డి ఒక బుక్ ఉంటుంది, జనరల్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంటుంది. ట్రై దట్. బేసిక్ రూల్స్ ఆఫ్ గ్రామర్ అన్నీ ఉంటాయి దాంట్లో. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, $900 or $800 ఉంటుంది ఆ బుక్. టిఎంహెచ్డి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఓకే, ఆ బుక్. సో నా సజెషన్ ఏంటంటే, జిఏని అలా డివైడ్ చేసుకోండి. ఆర్బీఐ నోటిఫికేషన్స్ కూడా లాస్ట్ 6 months అన్నాను కదా, ఒక 15 days అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటే ఒక గ్రూప్ చేయడం, అలా చేయండి. దట్ అంటే మీరు కలెక్టివ్ గా వర్క్ చేస్తేనే అవుతుంది మీకు సిలబస్. 1 month లో కష్టం లేకపోతే. ఓకే, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. యాక్చువల్లీ దే యూస్ టు గివ్ 270, 240 అన్ని పోస్టులు ఉంటుండే. లాస్ట్ ఇయర్ నుంచి దే కేమ్ డౌన్ బిలో 100 అనమాట, 67, 80 అలా అయిపోయింది. సో phase 1 ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు హ్యాండిల్. phase 1 క్రాస్ చేస్తే నెక్స్ట్ విల్ బి కేక్ వాక్. అంటే ఇంకా ఇంటర్వ్యూ ఇట్స్ అ గ్యాంబుల్. ఇంటర్వ్యూ ఈజ్ ఐ బిలీవ్ మెనీ ఫ్యాక్టర్స్ హ్యావ్ షుడ్ కమ్ ఇన్ యువర్ ఫేవర్. యూజువల్ గా ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీ ముందు ఎవరు చెప్పారు, మీ తర్వాత ఎవరు చెప్పారు, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే రోల్ అక్కడ. సో నా సజెషన్ ఏంటంటే, మీరు phase 1 క్లియర్ చేస్తే phase 2 ట్రై టు స్కోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ద గోల్డెన్ రూల్ ఈస్, అందరూ కరెక్ట్ గా పెట్టేది మీరు తప్పు పెట్టకూడదు. అందరూ అంటే ఎగ్జామ్ పాస్ అవ్వగలిగే వాళ్ళు. సో అందరికీ ఇప్పుడు మీరు యూపీఎస్సీని తీసుకోండి, అందరికీ అవైలబుల్ సోర్సెస్ ఏంటి? ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, కరెంట్ అఫైర్స్. మీరు బేసిక్గా చదవాల్సినవి ఇవి. యూ షుడ్ గెట్ పర్ఫెక్ట్ విత్ దెమ్. అప్పుడు ఏంటి, కాంపిటీషన్లో ఉంటారు మీరు. ఇవి ఫినిష్ చేసేసి ద మోర్ టెస్ట్ యూ ప్రాక్టీస్, ద మోర్ యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ ఆబ్జెక్టివ్ విల్ ఇంక్రీజ్. దట్స్ వేర్ యూ విల్ గెట్ ది ఎడ్జ్. సో కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఐఎఫ్ఓఎస్ ఆర్ లైక్ దట్, మీ కట్ ఆఫ్ కన్నా 15 to యూపీఎస్సీ రెగ్యులర్ కట్ ఆఫ్ కన్నా 15 to 20 మార్క్స్ పైన ఉండాలి మీరు.
సో మీరు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. నేను ఎందుకు మీకు గ్రూప్స్ ఫామ్ చేసుకోమంటున్నానంటే దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ ఫినిష్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీ అందరూ కొత్త కదా, యు ఆర్ నాట్ యూస్ టు ఇట్. సో చేస్తే ఇట్ విల్ బి స్మార్ట్ అండ్ లెస్ ఎఫర్ట్తో మీకు జరుగుతుంది ఇది. ఓకే, సో రీజనింగ్ నా సజెషన్ ఇది, సాల్వ్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ ఎ గుడ్ గ్రిప్. అంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీ అప్రోచ్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు సిల్లాజిజం ఇస్తే దిస్ ఈజ్ హౌ ఐ షుడ్ అప్రోచ్. దట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ మీరు రీజనింగ్ సాల్వ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. టిఎంహెచ్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అన్నమాట. నెక్స్ట్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఎంతమంది యాప్టిట్యూడ్లో ఒక డీసెంట్ ఇనఫ్ ఎబిలిటీ ఉంది మీకు? అరే కాన్ఫిడెంట్గా చెప్పండి, నేనేం మీకు ఎగ్జామ్ పెట్టను ఇప్పుడు. ఓకే, గుడ్ ఇనఫ్, యూర్ ఆల్సో గుడ్ ఇనఫ్. సో గుడ్ ఇనఫ్ వాళ్ళు స్టార్ట్ విత్ డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఎందుకు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటున్నానంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో యూజువల్గా లెవెల్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే వేరియబుల్స్ ఉంటాయి, యూ షుడ్ సాల్వ్ 1 to get 1 అండ్ మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తే డిఐలో ఒక డిఐకి 5 questions ఉంటాయి, 4 or 5 questions ఉంటాయి అండ్ దేర్ విల్ బి 2 DIs అయితే మీరు ఆ 2 సాల్వ్ చేస్తే విల్ సేఫ్లీ క్లియర్ ద సెక్షనల్ కట్ ఆఫ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో క్వాంట్ సెక్షనల్ కట్ ఆఫ్ వాజ్ సమ్వేర్ లైక్ 6 marks. 6 marks అవుట్ ఆఫ్ 30. మీకుండే టైము 25 minutes. సో యూ షుడ్ బి వెరీ గుడ్ విత్ యువర్ క్యాల్కులేషన్స్, యావరేజెస్, పర్సెంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇంకేముంటాయి, టైమ్ అండ్ వర్క్, ఇంకా స్పీడ్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్. క్లాక్ యూజువల్లీ అడగరు వీళ్ళు, క్లాక్ క్యాలెండర్ లాంటివి అడగరు. స్ట్రీమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, ఇవన్నీ కవర్ చేస్తాడు. సో నా సజెషన్ ఏంటంటే యావరేజెస్, పర్సెంటేజెస్ బాగానే వచ్చు, మిగతా వాటిల్లో బేసిక్ ఫార్ములా మాకు బాగానే తెలుసు అంటే స్టార్ట్ విత్ డిఐ. లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్స్ నుంచి ట్రై చేయండి, దట్స్ అ బెటర్ అప్రోచ్. ఓకే, చాప్టర్ వైజ్ అంటే యూజువల్గా ఫస్ట్ బేసిక్ ఇది చెప్తారండి, ఎల్సిఎంస్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఏమంటారు దాన్ని, బేసిక్ న్యూమరసీ అంటారా, నంబర్ సిస్టమ్స్, నంబర్ సిస్టమ్స్ అంటారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, దే విల్ ఫాలో అప్. అక్కడి నుంచి యావరేజెస్, పర్సెంటేజెస్, ఇవన్నీ ఉంటాయి. మీరు ఈ ఎగ్జామ్ కాదు, నార్మల్గా నేను ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఆర్బీఐ ఇప్పుడే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి, అండ్ నాట్ జస్ట్ ఆర్బీఐ, యూ హ్యావ్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. నబార్డ్ గ్రేడ్ ఏ, ఇట్స్ అ గుడ్ ఎగ్జామ్. నబార్డ్ గ్రేడ్ ఏ ఇస్ అ గుడ్ ఎగ్జామ్. ఇంత టఫ్గా ఉండదు క్వాంట్, అండ్ యూ కెన్ క్లియర్ యాక్చువల్లీ దట్. మీకు ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ ఉంది అంటే కొంచెం స్కీమ్స్ బాగా చదివి, అగ్రికల్చర్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి అవి బాగా చదివి, యూ కెన్ యాక్చువల్లీ క్లియర్ దట్ ఎగ్జామ్ వెరీ వెల్. ఓకే, దట్స్ యాక్చువల్లీ వెరీ ఏంటంటారు కంఫర్టబుల్ టు హ్యాండిల్ అన్ ఆర్బీఐ గ్రేడ్ బి, నబార్డ్ గ్రేడ్ ఏ. అండ్ సెబీ ఈజ్ అగైన్ అనదర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అందులో మీరు కామర్స్ చదవాలి, అకౌంటెన్సీ చదవాలి, కంపెనీస్ లా చదవాలి, కాస్టింగ్ చదవాలి, ఇవన్నీ చదవాలి. సో ఎవరైనా అకౌంటింగ్, కామర్స్ ఫ్రీక్స్ ఉంటే యూ కెన్, కానీ సెబీ ఈజ్ ఎ గ్రేట్ జాబ్, చాలా బాగుంటుంది, వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐఎఫ్ఎస్సిఏ కూడా అంతే. ఐఎఫ్ఎస్సిఏ కూడా నంబర్ ఆఫ్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి, 10, 11, బికాస్ ఓన్లీ 1 రెగ్యులేటర్ కదా, రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ దెర్ ఈస్ ఓన్లీ 1 గిఫ్ట్ సిటీ గుజరాత్లో, ఓన్లీ దాని రెగ్యులేటర్ ఇది. మొన్నటి వరకు ఇంటర్వ్యూ క్లియర్ చేయని వాళ్ళని, యూపీఎస్సీ నుంచి వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేయని వాళ్ళని చాలా మందిని తీసుకున్నారు, బట్ దే హ్యావ్ స్టార్టెడ్ రిక్రూటింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 3 or 4 years అనమాట. ఇట్స్ ఆల్సో వెరీ నైస్ జాబ్. కానీ దానికి కూడా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే కాస్టింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, నాట్ జస్ట్ మైక్రో,
మైక్రో ఎకనామిక్స్ వచ్చి ఉండాలి మీకు, సెబీ అండ్ దట్. ఆర్బీఐ, నబార్డ్ అండ్ ఐఆర్డి అండ్ పిఎఫ్ ఐఆర్డిఏ, ఈ మూడు విత్ అంటే మీరు కొంచెం ఆనెస్ట్ గా సిన్సియర్ గా ఎఫర్ట్ పెడితే యూ కెన్ క్లియర్, అండ్ దే ఆర్ వెరీ గుడ్ జాబ్స్. ఐఆర్డి అయితే యూ విల్ బి పోస్టెడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టైమ్. ఇక్కడే ఉంది దాని హెడ్ క్వార్టర్స్. ఐఆర్డిఏ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ హైదరాబాద్. మీకు ఆర్బీఐ అన్న ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, నబార్డ్ లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, సో క్వాంట్కి నా సజెషన్ ఏంటంటే ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాస్ క్వాంట్ విల్ బి టఫ్. ఎనీ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి, బేసిక్స్ నుంచి నేర్చుకోండి. బేసిక్స్ రాని వాళ్ళు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, ఇప్పుడు కాకపోతే తర్వాత కన్నా సరే యూ కెన్ గో టు ఎ డీసెంట్ లెవెల్ ఆఫ్ ఏంటంటారు ఎక్స్పర్టీస్ ఇన్ సాల్వింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. చాలా ఉంటాయండి, బేసిక్ నుంచి స్టార్ట్ చేసి. యూజువల్ గా కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు యూజువల్ గా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత ఇన్ని ఇయర్స్ కి కడితే, అలాంటి వాటికి కొన్ని స్టాండర్డ్ ఫార్ములే ఉంటాయి. అవి బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అవి చెప్పే ఛానల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎస్పెషల్లీ రెగ్యులేటరీ బాడీస్ ఎగ్జామ్స్ కి మాత్రమే స్పెషల్ గా చెప్పేవి కూడా ఉంటాయి. సో గో త్రూ దెమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు బుక్స్ పెట్టుకుని సాల్వ్ చేసే జమానా అయిపోయింది. యూజ్ యూట్యూబ్ అండ్ యూజ్ గూగుల్ ఫర్, అంటే ప్రాక్టీస్ కోసం గూగుల్లో వెతుక్కోండి. మీరు ఆర్బీఐ గ్రేడ్ బి పజిల్స్ అని కొడితే కింద ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, యూ కెన్ ఓపెన్ వన్ అండ్ సాల్వ్. దట్ ఈస్ హౌ యూ షుడ్ ప్రాక్టీస్. నా సజెషన్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు జిఏకి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టండి. మీకు మీరే స్టాండర్డ్ ఆఫ్ నోట్ మేకింగ్ పెట్టుకోండి. ఎవరు నోట్ చేసినా స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. దట్స్ హౌ యూ కెన్ ఎన్షూర్ ఈక్వివాలెన్స్. ఓకే, అండ్ పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది కాబట్టి పీపుల్ ట్రై టు ఫాలో. ఓకే, ఇంగ్లీష్ కి విత్ బేసిక్ నాలెడ్జ్ యూ కెన్ సాల్వ్. లేదు రాదు అంటే బై టిఎంహెచ్ చేసి చదివి కొన్ని ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ అండ్ క్వాంట్ మీకు ఎవరికైనా ఎవరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PRT/100 ఇలాంటివి బేసిక్ ఫార్ములా మాకు ఐడియా ఉన్నాయి మేడం, బేసిక్ లాజిక్ మాకు ఐడియా ఉంది అంటే, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అంటే 3 days లో ఒక వర్క్ చేస్తే ఒక రోజు ఎంత వర్క్ చేసినట్టే 1/3 ఆఫ్ ద వర్క్ చేసినట్టు, ఇలాంటి లాజిక్స్ మీకు అర్థం అయితే దేర్ ఇస్ అ ఛానల్ కాల్డ్ మెరిట్ షైన్. చాలా మంది షార్ట్ కట్స్ చెప్తారు, బాగుంటది నేర్చుకోవడానికి. ఇది ఎవరికంటే మీకు ఆల్రెడీ క్వాంట్ లో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంటే, లేదంటే స్టార్ట్ విత్ బేసిక్ వీడియోస్. ఓకే, తెలుగులో అందరు తెలుగు వచ్చా? రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ అని యాక్చువల్లీ క్వైట్ అన్ అండర్ రేటెడ్ ఛానల్, ట్రై చేయండి. అది చాలా ఉంటాయి యాక్చువల్గా, చరణ్స్ క్లాసెస్ సంథింగ్ లైక్ దట్ తెలుగులో ఉంటాయి. బ్యాంకింగ్ కి తెలుసు కదా, బ్యాంకింగ్ కి దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్, ఒక ప్లేస్ ఉంటుందండి నంద్యాల. సో అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ క్లాసెస్ నడుపుతుంటారు. ఈవెన్ వాళ్ళు కూడా మంచి మంచి షార్ట్ కట్స్ చెప్తూ ఉంటారు. ఓకే, చూడండి అవి కూడా. సో తెలుగు ఛానల్స్ కూడా తెలుగు ఛానల్సే కదా అనుకోకండి, యాక్చువల్లీ చాలా బాగా చెప్తారు వాళ్ళు. ఓకే, నాకు గుర్తురాట్లేదు, ఎప్పుడో చెప్తాను కదా, నాకు అసలు గుర్తురాట్లా. ఈవెన్ మీకు ఆ ఛానల్స్ అయితే మీకు CGL కి కూడా బాగా పనికొస్తాయి, SSC CGL కి కూడా బాగా పనికొస్తాయి అవి. సో అవి కూడా చూడండి. ఓకే, సో అది phase 1 కి ఇదంతా చేయాలి మీరు. మరి phase 2 గురించి మాట్లాడదామా? చాలా సెక్షనల్ కట్ ఆఫ్స్. లాస్ట్ ఇయర్ రీజనింగ్ సెక్షనల్ కట్ ఆఫ్ సమ్వేర్ లైక్ 18, క్వాంట్ సమ్వేర్ లైక్ 6, ఇంగ్లీష్ కి కూడా అంతే 15 to 18 మధ్యలో, అండ్ రీజనింగ్ ఐ థింక్ 15 to 18 మధ్యలో, అండ్ GA 25 సమ్వేర్ లైక్ దట్.
సో టోటల్ కట్ ఆఫ్ వచ్చేసి 68 లాస్ట్ టైం జనరల్కి. ఓబీసీ సమ్వేర్ లైక్ 68 or 67 ఉండింది. ఓబీసీ సమ్వేర్ లైక్ 65 or 66. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాకు ఐడియా లేదు. మీరు ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు, లేదంటే ఊరికి గూగుల్లో చేసినా ఈ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. సో సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, టైమర్ ఉంటుంది, ఆ టైంలోనే సాల్వ్ చేయాలి, అది దాటితే మీరేం చేయలేరు. అంతే, అన్నీ కవర్ చేసాం. ఇది నా సజెషన్. మీకున్న టైంలో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ డీసెంట్ అటెంప్ట్, ట్రై దిస్. ఆ టాపిక్ బట్టి సర్చ్ చేసుకోండి. సపోజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్బీఐ గ్రేడ్ బి అని యూట్యూబ్లో సర్చ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ వీడియోస్, సాల్వ్ దెమ్. టైమ్ అండ్ వర్క్, సాల్వ్ దెమ్. అలా సాల్వ్ చేయండి. ఓకే, అది. సో ఎవరికైనా phase 2 కావాలా? phase 2కి చెప్పాలా ఎవరికైనా? ఓకే, సో దిస్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. phase 2 వచ్చేసి ఏంటంటే, phase 2లో మనకి 3 papers. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. యూజువల్గా మార్నింగ్ సెషన్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. వీడు మ్యారథాన్లో పెడతాడు ఎగ్జామ్. phase 2 మార్నింగ్ 8కి స్టార్ట్ చేసి సాయంత్రం 6 వరకు అవుతుంది మీకు ఎగ్జామ్. సైలెంట్ ప్లీజ్. ఆప్షనలా? నో, 3 300 100 100 300s. English is also scoring. Okay, actually that is a scoring part. You can score somewhere like 70 to 75. అంటే డీసెంట్ ఇనఫ్ ఇంగ్లీష్ రాస్తారు మీరు అంటే, బికాజ్ యువర్ డ్రాఫ్టింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. అది ఆబ్జెక్టివ్ కాదు. మీరు ఎస్ఏ రాయాలి, రీడింగ్ కాంప్రహెన్షన్ రాయాలి, ప్రెసీ రాయాలి. ఈ 3 ఇస్తాడు. 40 30 30 డిస్క్రిప్టివ్. And the trickiest part is you have to type. It is not writing, typing. And keywords would be horrible. అడగాలి మధ్యలో, కీవర్డ్ చేంజ్ చేయండి, స్టక్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే మీకు phase 2కి వచ్చేసరికి కాంపిటీషన్ తగ్గిపోతుంది. కాంపిటీషన్ అంతా phase 1లోనే. క్రాస్ phase 1 అండ్ విత్ డీసెంట్ ప్రిపరేషన్ యూ కెన్ క్లియర్ phase 2 యాక్చువల్లీ. విత్ డీసెంట్ ప్రిపరేషన్ అయిపోద్ది ఇది. క్రాకింగ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ వెన్ కంపేర్డ్ టు phase 1. లేదు టైపింగ్ అంటే మీరు మరీ అంతేం కష్టపడక్కర్లా. మీరు మామూలుగా టైప్ చేస్తారు కదండి. మీరు ల్యాప్టాప్స్ వాడతారు కదా, ఏదో మాలాగా మాట్లాడతారు ఏంటి, మా పేరెంట్స్ లాగా మీ పేరెంట్స్ లాగా కాదు కదా. మీరు ల్యాప్టాప్లో టైప్ చేస్తారు కదా, బేసిక్ టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కీస్ కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. పాత అంటే చాలా మంది వాడిన కీస్ అండ్ ఈ సెజ్లో పెడతారు, ఏమంటారు దాన్ని, ఐడీజీ, అయాన్ డిజిటల్ జోన్స్, వీటిల్లో ఉంటాయి ఎగ్జామ్స్ యూజువల్లీ. ఓకే, సో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ ఇంగ్లీష్. యూజువల్గా మార్నింగ్ సెషన్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ పెడతాడు. 1.5 hour ఎగ్జామ్ ఇది. 100 marksకి 50 marks విల్ బి ఆబ్జెక్టివ్, 50 marks విల్ బి డిస్క్రిప్టివ్. అన్నిటికీ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ కూడా అంతే. 50 marks ఆబ్జెక్టివ్, 50 marks డిస్క్రిప్టివ్. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏమన్నా షాక్లు సర్ప్రైజ్లు ఇస్తే అందరూ అవుతారు, మీరు ఒక్కరే ఎవరు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ షాక్ ట్రీట్మెంట్లో మాత్రం అందరూ అవుతారు. యా, దిస్ ఈజ్ 1.5 hour, 90 minutes. 30 minutes ఆబ్జెక్టివ్కి, 60 minutes డిస్క్రిప్టివ్కి. ఓకే, మధ్యాహ్నం మార్నింగ్ సెషన్ ఇది అయిపోద్ది. మిమ్మల్ని 8కి పిలుస్తారు యూజువల్గా ఐడీజీ వాళ్ళు. 8:30 రిపోర్టింగ్ టైం అంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేసరికి 9:30 అవుతుంది. సో by 11 యూ విల్ కంప్లీట్ ద మార్నింగ్ పేపర్ అండ్ యూ విల్ కమ్ అవుట్. ఆఫ్టర్నూన్ మాత్రం a little patience is needed. They'll start with English. ఇంగ్లీష్ 100 marksకి 40 marksకి ఎస్సే ఉంటుంది, ఆర్ 30 marksకి ఎస్సే ఉంటుంది. సారీ, నాకు కరెక్ట్ గుర్తులేదు. 30 marksకి ప్రెసీ ఉంటుంది,
30 మార్క్స్కి కాంప్రహెన్షన్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ అది. ఇంగ్లీష్లో యూ కెన్ స్కోర్ వెరీ వెల్. మీకు ఈజీగా వస్తాయి, అంటే కొంచెం మంచి ఇంగ్లీష్ రాస్తాం మేము అని మీకు అనిపించినా, లేదంటే ఎస్సేలో రైట్ యాజ్ మెనీ డైమెన్షన్స్ యాజ్ పాసిబుల్. ఒక మంచి టాపిక్ చూస్ చేసుకోండి, అంటే బాగా స్టఫ్ దొరుకుతుంది రాయడానికి అనుకున్నది చూస్ చేసుకుని రైట్ యాజ్ మెనీ డైమెన్షన్స్ యాజ్ పాసిబుల్. మీ ఇంగ్లీష్ తప్పున్నా కూడా మీ డైమెన్షన్స్ చూసి మార్కులు వేస్తారు ఒకసారి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐ రోడ్ సంథింగ్ ఆన్ మెంటల్ హెల్త్. అప్పుడు ఈ వన్ ఎంప్లాయీ కమిటెడ్ సూసైడ్ కదా, ఒక విమెన్ ఎంప్లాయీ. షీ వాస్ పార్ట్ ఆఫ్ ఎ ప్రైవేట్ కంపెనీ అండ్ షీ కుడెంట్ హ్యాండిల్ ద వర్క్ స్ట్రెస్. అండ్ సో అక్కడ యూజువల్గా మనం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్, లెట్ స్టార్ట్ విత్ దిస్. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ చూస్తే మేనేజ్మెంట్ చాలా బేసిక్గా ఉంటుంది. స్కోరింగ్ పేపర్ అనమాట అది. ఎందుకంటే కొన్ని కామన్ సెన్స్తో పెట్టేయచ్చు, కొన్ని నేమ్స్ అండ్ థీరీస్ ఉంటాయి, దే ఆర్ నాట్ హార్డ్ టు రిమెంబర్, వెరీ ఈజీ. మనం ఎవరైనా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్. ఓకే, సో మేనేజ్మెంట్, మోటివేషన్, లీడర్షిప్ ఇలాంటివి ఉంటాయి. బేసిక్గా కామన్ సెన్స్ ఏది, బట్ సంబడీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ పుట్ అవుట్ అ థీరీ లైక్ దట్ అంతే. సో వాటికి ఏంటంటే మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి. అంటే లీడర్షిప్ థీరీస్ ఉంటాయి ఒక 5 or 6. సో ఈ లీడర్షిప్ థీరీలో ఏంటి ప్రపోజిషన్స్ అనే దాని మీద క్వశ్చన్ ఉండొచ్చు. యూజువల్గా క్వశ్చనింగ్ మోడల్ ఎలా ఉంటుందంటే పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆబ్జెక్టివ్ క్వశ్చనింగ్ మోడల్ ఎలా ఉంటుందంటే 50 మార్క్స్కి కదా, 2 మార్కర్స్ 15 ఉంటాయి అంతేనా? కాదు, సారీ, 50 మార్కర్స్, 2 మార్కర్స్ ఒక 2 మార్కర్స్ ఒక 20 ఉంటాయి, 1 మార్కర్స్ ఒక 10 ఉంటాయి. ఓకే, 22 మార్కర్స్, 10 1 మార్కర్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్లో, బోత్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్ సోషల్ ఇష్యూస్లో. 2 మార్కర్స్ ఎలా ఉంటాయంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేయాలి. అంటే అందులో ఆన్సర్లు ఉండవు, అది బ్లాంక్, ఆన్సర్ అడుగుతాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సబ్మిట్ అయింది. మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పడు. దావోస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని మ్యాండేట్ ఇలా ఉంటుంది. ఆర్గనైజేషన్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్కి ఇండియా నుంచి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు ఏం మాట్లాడారు, లేకపోతే ఎవరు వెళ్ళారు. ఐ థింక్ వన్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్. డిస్క్రిప్టివ్లో IMF అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్లో రికమెండేషన్స్ ఆన్సర్గా కూడా అడుగుతాడు. ఓకే, అండ్ సపోజ్ దానికి సరే నువ్వు ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ చూద్దాం. సో ఫైనాన్స్లో ఏంటంటే మీకు బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది, బాండ్స్, డెరివేటివ్స్, ఫైనాన్షియల్ మార్కెట్ వర్కింగ్, రెగ్యులేటర్స్, ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. అంత కష్టంగా కూడా ఏమి ఉండవు, ప్రశ్న అంత కష్టంగా ఏముండవు. మీకు యూపీఎస్సీ ఎకానమీ యూపీఎస్సీ ఎకానమీ జరిగి అది కొంచెం క్లారిటీ వచ్చిందంటే యూ విల్ ఈజీలీ హ్యాండిల్ దమ్. బికాజ్ అంత హార్ష్ న్యూమరికల్స్ కూడా ఏం అడగడు. బాండ్ ప్రైస్ ఎంత, ఈ టైం తర్వాత ఫార్ములాస్ ఉంటాయి ప్రతిదానికి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్చువల్లీ ఏ స్కోరింగ్ పేపర్. మీకు ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ కన్నా F&M ఈజ్ స్కోరింగ్ పేపర్. బికాస్ మేనేజ్మెంట్లో బాగా వస్తాయి మార్క్స్, మేనేజ్మెంట్లో డిస్క్రిప్టివ్లో కూడా మార్క్స్ బాగా వస్తాయి. మీరు ఎలా అడుగుతారంటే ఏవైనా ఒక 3 లీడర్షిప్ థీరీస్ రాయండి అని అడుగుతాడు మీరు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డిస్క్రిప్టివ్లో 50 మార్క్స్ అనుకున్నాం కదా, 2 15 మార్కర్స్ ఉంటాయి, 2 10 మార్కర్స్ ఉంటాయి. 600 వర్డ్స్ టైప్ చేయాలి మీరు ఒక్కొక్క 15 మార్కర్కి. 600 వర్డ్స్ ఎవరు చేయరు. 600 వర్డ్స్ ఎన్ని వస్తే అన్ని చేస్తారు. దీనికైతే 400 వర్డ్స్ ఈచ్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఎట్లుంటాయంటే, సపోజ్ RBI ఈ స్కీమ్ ఉంది కదా, రీటైల్ ట్రేడింగ్ స్కీమ్, G-Sexలో నార్మల్ పీపుల్ కూడా వెళ్ళి, రీటైల్ కస్టమర్స్ కూడా వెళ్ళి ట్రేడ్ చేసే స్కీమ్, రీటైల్ డైరెక్ట్. ఆ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ గురించి మొత్తం రాయండి అంటాడు. దట్ కెన్ బి ఏ 10 మార్కర్. లేదు RBI ఇప్పుడు రీసెంట్గా సపోజ్ ఏదైనా RBI ఎవ్రీ ఇయర్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంది, సమ్ రిపోర్ట్స్ ఆన్ ఉంటాయి, ఒక 4-5 రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్లో RBI ఏం చెప్పింది, రికమెండేషన్స్ ఏంటి, అలాంటివి దే కెన్ బి క్వశ్చన్స్ ఇన్ ఫైనాన్స్. మేనేజ్మెంట్ మాత్రం మీరు ఇచ్చిన సిలబస్ చదివితే చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకే, మీరు మేనేజ్మెంట్ బాగా చదువుకెళ్తే కూడా ఇందులో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో.
ఎందుకంటే ఫైనాన్స్ లాస్ట్ టైం ఐ థింక్ దే ఆస్ట్ సంథింగ్ అబౌట్ 81 బాండ్స్, అడిషనల్ టైర్ 1 బాండ్స్ మీద క్వశ్చన్ అడిగాడు. మెనీ ఆఫ్ అస్ డోంట్ నో. సో చాయిస్ ఉంటుంది యూజువల్లీ 3 ఇచ్చి 2 రాయమండం అలా. సో ఫైనాన్స్లో మీకు ఎక్కడైనా కొంచెం అలాంటి అన్సర్టెంటీ ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్లో ఏం అన్సర్టెంటీ ఉండదు. మీరు ఇచ్చిన సిలబస్ చదువుకెళ్తే చాలా బాగా రాయొచ్చు, బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. ఇట్స్ అంటే ఎఫ్ఎం మీకు చాలా స్కోరింగ్ పేపర్. ఓకే, మార్నింగ్ సెషన్ ఇది ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటంటే మీకు లంచ్ బ్రేక్ ఇచ్చి అరౌండ్ 12:45 or 1 స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్ నడుస్తుంది ఒక 1.5 hours, 90 minutes ఇంగ్లీష్ పేపర్ నడుస్తుంది. తర్వాత బ్రేక్ ఉండదు, వెంటనే స్క్రీన్ మారిపోయి ఈఎస్ఏ స్టార్ట్ అయిపోద్ది. మీ 3.5 hours రాయాలి ఎగ్జామ్ మధ్యాహ్నం. ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్కి వచ్చేసి ఏంటంటే ఈఎస్ఐకి చెప్పాను కదా, వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రిపోర్ట్స్, ఇది బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్కి ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రిపోర్ట్స్ ఆబ్జెక్టివ్కి ఎలాంటివి అడగచ్చు అంటే, ఒక ఐఎంఎఫ్ రిపోర్ట్ చెప్పండి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. వరల్డ్ ఎకనామిక్ ఐఎంఎఫే కదా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్. ఐఎంఎఫ్ రిపోర్ట్ ఉందనుకోండి, ఒకసారి ఏమడిగాడంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, అది బయాన్యువల్ రిపోర్ట్ కదా, ఇయర్కి ట్వైస్ వస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఇయర్కి ఏ మంత్లో వస్తుంది, ఆ రిపోర్ట్ ఆ మంత్లో ఇవ్వడానికి డేటా ఏ మంత్లో కలెక్ట్ చేస్తారని అడిగాడు. సో దేర్ కెన్ బి దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ మీరు అవి చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు రాకపోతే ఎవరు అంత సైకోలు లేరు అవి గుర్తుపెట్టుకునేంత నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి అంటే ఒకసారి అడిగాడు కాబట్టి నెక్స్ట్ నుంచి మేము గుర్తుపెట్టుకున్నాం, వేరే విషయం. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా ఇండిసెస్ లాంటివి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉందనుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మీద ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద అడగచ్చు అనమాట. సో యుఎన్ రిపోర్ట్స్, మేజర్గా యుఎన్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అండ్ ఎనీ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రెగ్యులేటరీ బోర్డ్, రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కోరింగ్ స్కీమ్స్. స్కీమ్స్ చెప్పాను కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిస్ట్రీ, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఆ ఇన్సెంటివ్స్ ఏ స్కేల్లో ఇస్తారో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈఎస్ఐ వర్క్స్ లైక్ దిస్. అండ్ ఈఎస్ఐ డిస్క్రిప్టివ్ మాత్రం మీ యూపీఎస్సీ నాలెడ్జ్తో రాయొచ్చు, బట్ అక్కడ కూడా ఏంటంటే ఇఫ్ దే వాంట్ టు మేక్ యువర్ లైఫ్ డిఫికల్ట్, చెప్పాను కదా వరల్డ్ బ్యాంక్ ఆర్ ఐ థింక్ యుఎన్ మైగ్రేషన్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్. సో దాంట్లో క్వశ్చన్ ఏంటంటే, మైగ్రేషన్ వల్ల వచ్చే డెమోగ్రాఫిక్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి ఆ రిపోర్ట్ ఇచ్చిన రికమెండేషన్స్ రాయమన్నాడు. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఆర్బీఐ కదా అని లేదు, విల్ స్క్రూ విత్ యూ అలాంటి క్వశ్చన్స్ అడిగి. ఓకే, సో యాక్చువల్గా ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే 2 months గ్యాప్ వచ్చింది ఆర్బీఐ ఇదే phase 1కి phase 2కి మధ్యలో. యూజువల్గా 4 weeks కన్నా గ్యాప్ ఇవ్వడు. మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే 3 weeks ఉంటుంది హార్డ్లీ, phase 1కి phase 2కి వెంటనే పెట్టేస్తాడు. నా సజెషన్ ఏంటంటే, phase 1 క్లియర్ చేయడానికి మీ సాయి శక్తిలో ట్రై చేయండి, ఇప్పుడు phase 2 గురించి ఆలోచించకండి. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ యువర్ ఫేవర్, phase 1 క్లియర్ అయితే అప్పుడు ఐ కెన్ గైడ్, ఎవరైతే క్లియర్ అవుతారో ఐ విల్ గైడ్ యూ ఫర్ phase 2. ఓకే, సో ఇప్పుడైతే phase 2 గురించి ఆలోచించద్దు అసలు. డోంట్ ఈవెన్, అంటే అది టఫా ఈజీయా అది ఎలా ఉంటుంది, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, బికాస్ యూ హ్యావ్ 60 days. డిసెంబర్లో ఎగ్జామ్ మీకు phase 2. దట్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. అది చాలా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు అది మీరు. ఇప్పుడు అసలు phase 2 గురించి ఆలోచించని కూడా ఆలోచించకండి. డెడికేట్ యువర్ ఎంటైర్ ఫోకస్ అండ్ ఎనర్జీ టు phase 1 అండ్ ట్రై క్లియరింగ్ ఇట్. చెప్తున్నాను కదా, మీరు ట్రై చేస్తే పోయేది ఏం లేదు, మీకు మంచి స్కిల్ వస్తుంది ఫోకస్ ఎలా చేయాలి అని. అండ్ ఇఫ్ మీకు ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ రాసి మీరు అలవాటు పడితే, క్లియర్ అయితే అయింది, అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నబార్డ్ ఇవన్నీ కూడా వస్తాయి, నబార్డ్ అలాంటివి హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది ఇంకా మీకు అప్పుడు ఈ ప్రిపరేషన్ లెవెల్తో. ఓకే, సో phase 2 గురించి అసలు ఎక్కువ ఆలోచించకండి. సో ఇది ఈఎస్ఐలో మ్యాక్సిమం ఇవే అడుగుతాడు.
స్కీమ్స్, రిపోర్ట్స్, సబ్మిట్స్. ఇంగ్లీష్కి వచ్చేసరికి లెర్న్ హౌ టు రైట్ ప్రెసీ. మీకు యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. లెర్న్ హౌ టు రైట్ ప్రెసీ, అ గుడ్ ప్రెసీ. యూజువల్గా ప్రెసీ ఇచ్చిన పారాగ్రాఫ్కి 1/3 ఆఫ్ ద వర్డ్ లిమిట్ రాయమంటాడు. ఇఫ్ దెర్ ఈస్ a 300 word paragraph, you will be asked to write somewhere like 100 to 110 words. 100 to 110 words అయితే మీకు టైప్ చేయడానికి కూడా ఉండదు, మీరు టైప్ చేసిన టైప్ అవ్వదు. వాడి వర్డ్ లిమిట్ దాటితే వాడే ఆపేస్తాడు. ఓకే, సో లెర్న్ ప్రెసీ, దట్స్ అ స్కోరింగ్ ఏరియా. కాంప్రహెన్షన్ అన్న మీకు ఎక్కడైనా మార్క్స్ తగ్గొచ్చు, కానీ లెర్న్ ప్రెసీ అండ్ ఎస్ఏ దే విల్ బి వెరీ స్కోరింగ్. ఇంగ్లీష్ ఈజ్ అ స్కోరింగ్ పేపర్. మీరు కన్సిడర్ చేస్తాడు ఈ మార్క్స్. యూ కెన్ గెట్ సమ్వేర్ లైక్ 70 to 75 ఇఫ్ యూ హ్యావ్ గుడ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్. అండ్ ఎఫ్ఎంలో కూడా, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో కూడా యూ కెన్ స్కోర్ అంటిల్ 70. ఈఎస్ఐ కూడా చెయ్యొచ్చు, కండిషన్ దాట్ మీరు ఇచ్చిన సోర్సెస్ అన్ని ప్రిపేర్ అయితే. సమ్ టైమ్స్ దేర్ మే బీ సర్ప్రైజెస్, బట్ మీరు సర్ప్రైజ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు సర్ప్రైజ్ అయితే అందరికీ సర్ప్రైజ్. ఓకే, అండ్ phase 2కి వచ్చేసరికి యూజువల్గా చాలా నియర్గా ఉంటాయి అందరు మార్క్స్. మీకు ఇంటర్వ్యూలో అడ్వాంటేజ్ రావాలంటే phase 2లో చాలా ఎక్కువ మార్క్స్ రావాలి. అండ్ ఐ థాట్ RBI interview would be very easy because in UPSC board there will only be 5 members, but there were 7 members in RBI interview board. 7 members, one was representing the NBFCs and 2 were from RBI, one was ex-finance secretary. So people were like that. They'll grill you. They'll sit from there to there and they'll grill you. So it will be a very good experience actually. If you enjoyed, it will be a good experience. But it's a gamble. మీ ముందు ఎవరు వస్తారు, మీ తర్వాత ఎవరు వస్తారు, it all determines. సో మీ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే phase 2. మీకు ఆర్బీఐలో జాబ్ తెచ్చుకోవాలంటే మీ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్ phase 2. స్కోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ phase 2. అండ్ ఇట్ ఈస్ డూయబుల్. ఇట్ ఈస్ నాట్ లైక్ అది చేయలేం మనం అలా కాదు. phase 2 ఇట్ ఈస్ డూయబుల్. నేను phase 1 అన్నా మీరు అంటే స్కేల్ ఆఫ్ ద ఎగ్జామ్ చూసి ఎవరన్నా భయపడచ్చు, కానీ నేనైతే phase 2కి అసలు భయపడద్దని చెప్తాను. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డూయబుల్ phase 2. ఓకే, సో ఇంతే phase 2. సజెషన్ చెప్పాను కదా, నెక్స్ట్ 30 days ఫోకస్ ఓన్లీ ఆన్ phase 1. phase 2 అసలు పట్టించుకోకండి. ఎంత చేయగలుగుతారో చేయండి phase 1కి. ఓకే, చాలా అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. ఓ సారీ, నా పేరు చెప్పలేదా? ఐఎమ్ అనోజ్ఞ.